హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం అల్లం ఆవకాయ చేసుకుంటున్నాము. కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 లీటర్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె పోసుకుందాము. నేను ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కలు తీసుకున్నాను కాబట్టి 1 గిన్నె అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకున్నాను. నూనె వేడైన తర్వాత దాంట్లో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి బాగా చిటపటలాడినాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక అది గోరువెచ్చగా అయ్యాక మనము ఈ నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుందాం. గోరువెచ్చగా అయినప్పుడే వేసుకోవాలండి, లేకపోతే మనకి పచ్చడి నలుపు వచ్చేస్తుంది. అందుకోసం వేడివేడి నూనెలో వేయకుండా కొంచెం గోరువెచ్చగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ఆవకాయ కలిపేసుకుందాము. ముక్కలకి ఉప్పు కారాలు కలిపేసుకుందాము. 1 గిన్నె వేయాలి, కాకపోతే నేను అల్లం వెల్లుల్లి ముద్ద నూరినప్పుడు అల్లం వెల్లుల్లి గ్రైండ్ అవ్వడం కోసము కొంచెం వేసాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటున్నాం. అలాగనే అల్లం వెల్లుల్లిలో ఆవుపిండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా 2 నుంచి 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలానే 1 స్పూను మెంతి పౌడర్ వేసుకొని ఒక మారు కలిపేసి, ఏదైతే 4 గిన్నెలు తీసుకున్నాం కదా అట్లనే 1 గిన్నె కారం, 4 ముక్కలకి 1 కారం వేసుకొని ఈ ముక్కలన్నీ వాటిలలోకి ఉప్పు కారంలో అన్నీ మిక్స్ అయ్యేటట్టు కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకుంటా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి అల్లం వెల్లుల్లి ముద్ద నూనెలో వేసాం కదా, గోరువెచ్చగా అయ్యింది, చల్లగా అయిపోతుంది. ఆ లోపల మనం ఈ ఆవకాయకి ముక్కలకి ఉప్పు కారాలు కలిపి ఉంచేసుకుందాం. మంచిగా ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు కారం కలపాలి కాబట్టి కలిసి ఉండాలి కాబట్టి మంచిగా అవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చడి పెట్టి చూడండి, ఈ కొలతలతోటి టేస్ట్ మాత్రం వేరే లెవెలే. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్నాక ఈ లోపల అది కూడా చల్లగా అయిపోయింది. చల్లగైన ఈ అల్లం వెల్లుల్లి ముద్దంతా మన ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం కలిపేసుకున్నాం కదా ఆ ముక్కల్లో వేసేసేయాలి. చల్లగా అయింది, ఒక్కసారి కలిపేసుకుందాము. మంచిగా ఫస్ట్ గరిటెతోటి కొంచెం అంతా మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ చల్లగా అయింది, చేయి కూడా పెడతాము. ఫస్ట్ అయితే మంచిగా గరిటెతోటి అల్లం వెల్లుల్లి నూనె అంతా మసాలా, ఈ అల్లం వెల్లుల్లి మసాలా అంతా ముక్కలకి పట్టేటప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాదండి, చేతితో కలిపితేనే పర్ఫెక్ట్. చేయి పెట్టేసి మంచిగా మొత్తం అంతా కింద నుంచి మంచిగా ముక్కలకి ప్రతి ఒక్క ముక్కకి అల్లం వెల్లుల్లి నూనె అంతా పట్టేటట్టు పెట్టేసుకుందాం. కొలతలతో వేసుకున్నాము, పర్ఫెక్ట్. అయినా కానీ మనం ఒక్కసారి టేస్ట్ చూసుకుందంటే మనకి టెన్షన్ ఉండదు. ఆల్రెడీ ఉప్పు కరగదు, మనకు ఉప్పిసం అనిపిస్తుంది. అలా ఉంటేనే పర్ఫెక్ట్గా ముక్క సరిపోతుంది. మనం టేస్ట్ చూడకపోతే ఎట్లా? టేస్ట్ చూసినాం, అద్దిరిపోతుంది అల్లం ఆవకాయ మాత్రం. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా పెట్టుకొని చూడండి. చాలా ఈజీ మెథడ్, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోగలుగుతారు. 4 గిన్నె ముక్కలకి 1 మెజర్మెంట్. చూసారు కదా, అయిపోయిందండి. అంతే, 3 రోజుల వరకు హ్యాపీస్. 3 రోజుల తర్వాత సెకండ్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.